ఈరోజు ఒక అరుదైన ఘనత అయితే ఒక స్టార్ క్రికెట్ ప్లేయర్ అయితే అందుకున్నాడనమాట. అతను ఎవరో కాదు షాహీన్ అఫ్రిది. మన పాకిస్తాన్ స్టార్ క్రికెట్ ప్లేయర్ అనమాట. సో ఏంటి అంటే అది ఇప్పటి వరకు టీ20లోని అదే విధంగా ఓడిఐ అదే విధంగా టెస్ట్ మ్యాచ్‌లోని 100 వికెట్లు ఫాస్ట్‌గా తీసుకున్న ఘనత అయితే మన షాహీన్ అఫ్రిదికైతే దక్కిందనమాట. సో ఈ రికార్డు గతంలో ఎవరికీ లేదా అంటే ఖచ్చితంగా ఉంది. మరి ఇతనే ఎందుకు ప్రత్యేకం అంటే ఆ విషయం కూడా తెలుసుకుందాం. గతంలో ఎవరెవరికి ఉంది అంటే టీమ్ సౌదీకి అదే విధంగా సకిబుల్ హాసన్, లసిత్ మలింగ వీళ్ళందరికీ ఈ ముగ్గురికి ఉండేదన్నమాట గతంలోని. ఈ 3 ఫార్మాట్‌లోని 100 వికెట్లు ఫాస్ట్‌గా తీసుకున్న ఘనత. సో ఇతనికి ఎందుకు ప్రత్యేకము అంటే ఇతను 24 సంవత్సరాల 248 రోజుల టైంలోనే ఈ 3 ఫార్మాట్‌లోని 100 వికెట్లు పడగొట్టడం అయితే జరిగిందనమాట. సో సెకండ్ ఎవరున్నారు గతంలోని అంటే మన షాహీన్ అఫ్రిది ఈ రికార్డు కొట్టక ముందు ఎవరుండేవారంటే టీమ్ సౌదీ ఉండేవాడు భయ్య. ఎంత అంటే 32 సంవత్సరాల 319 రోజులు టైంలోనైతే అతనుండేవాడు టీమ్ సౌదీ. సో ఆ రికార్డ్‌ని బద్దలుకొట్టి మన 24 సంవత్సరాల్లోనే ఈ 3 వికెట్లు పగలగొట్టాడు. అంటే తీశారనమాట. సో ఇక్కడ కొద్దిగా ఆనందించాల్సిన విషయమే. ఎందుకు అంటే మన దేశం కాదు. అయినా మన దేశానికి, పాకిస్తాన్‌కి గొడవ అవుతుంది. కానీ ఇక్కడ మనం చూడవలసింది ఏంటి అంటే క్రికెట్. మనందరం ఒక విధంగా క్రికెట్ లవర్స్ అవ్వడం కారణంగా అతను ఒక బెస్ట్ బౌలర్. అతని నుంచి నేర్చుకోవాలంటే చాలా నేర్చుకోవచ్చు. ఆ విధంగా చూసుకున్నట్లయితే గర్వపడాల్సిన విషయమే. ఒక విధంగా ఆనందపడాల్సిన విషయమే. అంటే మనకి అతనికి మధ్య ఏదైనా ఒక బాండ్ ఉందంటే ఒక క్రికెట్. క్రికెట్ బాండ్ ఉంది ఖచ్చితంగా సరే ఆ బాండింగ్ ద్వారా అయినా సరే అతన్ని మనం అప్రిషియేట్ చేయొచ్చు. సో, ఖచ్చితంగా సరే ఈ 3 ఫార్మాట్‌లోనే అది కూడా అతి పిన్న వయసులోనే ఈ విధంగా మంచి రికార్డులు కొల్లగొట్టాడంటే ఒక్కసారి చాలా ఆనందపడాల్సిన విషయం భయ్య. ఈ వికెట్‌లు ఎక్కడ పడగొట్టాడంటే టీ20లోని 100 వికెట్లు తీసుకున్న ఘనత ఎక్కడ తగ్గింది అంటే మన డర్బన్ వేదికగా సౌత్ ఆఫ్రికాతో జరుగుతున్న మొదటి టీ20లోనైతే ఈ వికెట్ అయితే తీసుకొని మన ఫాస్టెస్ట్ అదే 100 వికెట్లు ఫాస్ట్‌గా తీసుకున్న వ్యక్తిగా అయితే నిలిచాడనమాట. సో, దీనిపై మీ అభిప్రాయం ఏంటి? ఖచ్చితంగా సరే ఆ విధంగా మనం అప్రిషియేట్ చేయాల్సిన విషయమే. ఈ రికార్డు గతంలో ఎవరికి ఉంది అంటే అతనికుంది. టీమ్ సౌదీకుంది. ఆ రికార్డ్‌ని బద్దలు కొట్టి ఇతనైతే షహీన్ అఫ్రిది ఆ విధంగా మంచి రికార్డ్‌నైతే క్రియేట్ చేశారు. ఇది కూడా చాలా మందికి తప్పదు. చాలా మందికి రాదు కూడా. అంటే అంత అరుదైన ఘనత. ఎందుకు అంటే 24 సంవత్సరాలు అతను అంతర్జాతీయ క్రికెట్ టీమ్ మహా వచ్చి ఒక 5 సంవత్సరాలు ఎంత అవుతుందేమో 5 మహా అయితే ఒక 5 అనుకుందాం. 5 సంవత్సరాలు అనుకుందాం. ఈ 5 సంవత్సరాల్లోనే అంత మంచి రికార్డులు టెస్టుల్లో 100 వికెట్లు, ఓడీఐలో 100 వికెట్లు, అదే విధంగా టీ20లో 100 వికెట్లు అంటే చాలా గొప్ప విషయం అని చెప్పుకోవాలి. సరే దీనిపై మీ అభిప్రాయం ఏంటి? ఖచ్చితంగా నేను చెప్పింది ఖచ్చితంగా మీకు అర్థమైందని అనుకుంటున్నాను. అతనికి మనకి ఏమైనా ఒక బాండ్ ఉంది అంటే అది ఒక క్రికెట్ బాండే. సో, ఆ బాండింగ్ కారణంగా ఖచ్చితంగా సరే అతన్ని అప్రిషియేట్ చేయొచ్చు. అదే విధంగా అతని ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే ఖచ్చితంగా సరే అతన్ని ఒక విధంగా ఆనందపడొచ్చనమాట. సో, దీనిపై మీ అభిప్రాయం ఏంటి? ఖచ్చితంగా సరే నేనైతే కొద్దిగా ఫీల్ అవుతాను భయ్య. కొద్దిగా హ్యాపీగానే ఫీల్ అవుతున్నాను. ఎందుకు అంటే ఆ విధంగా రికార్డ్ కొట్టాలి అంటే కొద్దిగా కష్టమే. అలాంటి రికార్డ్‌నైతే మరి అతను అందుకున్నాడు గనక కొద్దిగా ఆనందించాల్సిన విషయం భయ్య. మరి మీరేమనుకుంటున్నారు? కామెంట్ చేసేయండి.